కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు పంటకు పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు సుఖీభవ పథకం కింద రైతులకు డబ్బులు వారి అకౌంట్లో జమ చేస్తుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం నేమం, పండూరు, తమ్మవరం గ్రామాల్లో గల రైతు భరోసా కేంద్రాలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు సందర్శించి రైతులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒంగోలు జిల్లా దర్శిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు వారి అకౌంట్లో జమ అయ్యే విధంగా స్విచ్ నొక్కి పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఏదైతే అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో అందరి అకౌంట్లోకి డబ్బులు వస్తున్నాయా లేదా అని చూడటం ఒకటి, రైతులందరూ సోదరులు ఎలా ఉన్నారని పలకరించడం. మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు మంచి నినాదంతో పార్టీ పెట్టారు, ప్రజలే మా దేవుళ్ళు, సమాజమే మా దేవాలయం అని. అటువంటి దానికి ఈరోజు రుజువు చేసి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా సూపర్ 6 పథకాలు అమలు చేయటం, అదేవిధంగా 4,000 రూపాయలు పెన్షన్ వేసాం, అన్న క్యాంటీన్ పెట్టాం, 5 రూపాయలకే భోజనం ఇవ్వటం ప్రజలకే, అదేవిధంగా అన్నదాత సుఖీభవ ఈరోజు, అదేవిధంగా తల్లికి వందనం, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు, 5 ఉంటే 5కి కూడా 13,000 రూపాయల చొప్పున వేయడం జరిగింది. ఈ 6 పథకాలు కూడా ఎలక్షన్ ముందు బాబు సూర్తి భవిష్యత్ గ్యారంటీ అని మేము అందరూ తిరిగి చెప్పడం జరిగింది.